మనం ఇప్పుడు పిఎస్సిఎస్ సొసైటీ అడ్డగూడూరు సిఇఓ అలుగోజు వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు, వాటి నిర్వహణ ఎలా ఉంది? సార్ మా సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం 7 సెంటర్లు సార్, 7 సెంటర్లు మీకు నడుస్తాయి. 7 సెంటర్లు కట్టి నడుస్తున్నాయి, అన్ని ఓపెన్ చేసి నడుస్తూనే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి సార్. మరి మీ సెంటర్లలో టెంట్ కానీ, వాటర్ కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, రైతులకు ఎండవేయడం నుంచి మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్? మేము ప్రతి సెంటర్లో మాకు చెట్లున్న కాడ ఇవ్వట్లేదు సార్. చెట్లున్న కాడ గుడిసెలు ఏర్పడినాం సార్. వాటర్ పెట్టినా మొత్తం పెట్టిన అంతే. మీ సొసైటీ ఆధ్వర్యంలో తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాల పనితీరు కానీ ఎట్లా ఉన్నది? అక్కడక్కడ తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు మొరాయిస్తున్నాయి. అది ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఎలా చేశారు మీరు? మేము మాకు అప్పుడప్పుడు మా స్పేర్లో 2-3 కాంటాలు ఉన్నాయి సార్. మాకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఏమంటే వేరే కాంటాలు పెట్టి మనం రిపేర్ చేస్తున్నాం కాంటాలు కూడా. సో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో తేమ యంత్రాలు కానీ, గన్య బస్తాలు కానీ, ఎలక్ట్రానిక్ తూకం కాంటాలు కానీ మీకు సకాలంలో ప్రొవైడ్ చేశారా? మరి మీకు ఏ విధంగా వారి సౌకర్యాలు అంతా? మాకు మంచిగా సార్. వాళ్ళు మా మూత్కరి ఏమి వాళ్ళు ఇస్తారు సార్. మాకు 10 గంటలు ఇచ్చారు. మాకు మొత్తం ఎక్స్ట్రా మా సెంటర్లు మొత్తం 7 సార్. 10 ఇచ్చారు. 10 ఇస్తే మేము 3 ఎక్స్ట్రా పెట్టుకొని మా సొసైటీ తరఫున 3 కాంటాలు ఉన్నాయి. అవి కూడా రిపేర్ చేసుకుని స్పేర్లు ఉంచుకున్నాం సార్. మ్యాచ్ మిషన్ కూడా ఇచ్చారు వాళ్ళు మాకు. ఇంకోటి చిన్నది మార్కెట్ వాళ్ళు సన్నోట్లకు కూడా ఒకటి మిషన్ ఇచ్చారు సార్ రీసెంట్గా. మంచిగా మీరు ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు కొనుగోలు కేంద్రాలు? ఏవైనా 1010 సార్ కొన్ని ఏ గ్రేడ్ కింద. బి గ్రేడ్ అయితే 1001 ఎదుర్కొన్నాం సార్. ఈ సన్నధాన్యం సేకరణ జరుగుతుందా? మా కాడ లేదు సార్. మాకు వెళ్ళే మరి ఎంత మద్దతు ధర ఎంత? 23 ఏ గ్రేడ్ సార్, 2300 బి గ్రేడ్ మేము ఇచ్చేది. మీరు కాంటా అయిన తర్వాత రైతులకు ఎంత కాలంలో డబ్బు జమ అవుతుంది? కాంటా ఈ మధ్యన 4 రోజులు జమ అవుతుంది సార్. జమ అవుతుంది ఎక్కువ కావట్లేదు, తొందరగా అవుతుంది జమ. తొందరగా అవుతుంది సార్. ఈ ఏవో ఆధ్వర్యంలో, పంచాయతీ అధికార ఆధ్వర్యంలో కమిటీ చేశారా? టోకెన్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. టోకెన్ సిస్టమ్ విరుద్ధంగా కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి అంటున్నారు. మీరు రాజకీయ ఒత్తిళ్లకు వేరే వాళ్ళ కాంటాలు పెడుతున్నారట, రైతులు ఇబ్బంది పడుతున్నారట. మరి దీనిపైన సార్ మాకు అటువంటి మాది ఏం లేదు సార్. మాకు కరెక్ట్ కలెక్టర్ గారు కూడా సీరియల్ ప్రకారం అదివరకు మేము సీరియల్ మెయింటైన్ చేసేది. కలెక్టర్ గారు సీరియల్ని ఒక ప్రపోజల్ వచ్చి ఆ ప్రకారం రాసుకున్నాం. ఆ సీరియల్ ప్రకారం మేము కాంటా ఇస్తున్నాం. ఏవో మేడం గారు వచ్చి తేమ చూసి పట్టితేనే మా మేడం గారు సెలెక్ట్ చేస్తారు. ఆయన పరిశీలించిన రాసులు మేము ఇస్తున్నాం సార్. సెలెక్షనే తేమ శాతం, పుల్లు శాతం ఉందని బస్తాకు 2-3 కేజీలు కట్ చేస్తున్నారా? లేదు సార్. మాకు అటువంటి ఏం కాలేదు. ఇంతవరకు మా 7 సెంటర్లో ఏం కాలేదు సార్. ఏం కాలేదు. ఈ కేంద్రాల్లో, కొనుగోలు కేంద్రాల్లో అమాలీ ఛార్జీలు బిల్లింగ్ వసూలు చేస్తున్నారట. మరి క్వింటాలకు ఎంత వసూలు చేస్తున్నారు? మేము చేయను సార్. వాళ్ళే రైతులే కొంతమంది వాళ్ళే తెచ్చుకోరు. మేము దాంట్లో ఇన్వాల్వ్ వెళ్ళేం కాలే. ఎంత తీసుకుంటారు? అప్పుడు 45 రూపాయలు 50 తీసుకుంటారు సార్ బస్తా. అది కాదు క్వింటా క్వింటాకు 45 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సకాలంలో మీరు గోనె సంచుల టెండర్ కానీ, అది పుర్కోస టెండర్ కానీ మీరు సకాలం ముగించకపోవడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడింది అంటారు రైతులు. మాకు ఇంతకు ఎప్పుడు కాదు సార్. ఇప్పుడు ప్రతిసారి మా స్టాక్ అడ్వాన్స్ చేయించుకుంటున్నాం. గోనె సంచులు లేక ఆగిపోయింది ఎప్పుడు లేదు నాకు. ఇప్పుడు మీకు ఎవరైతే లారీలు మీకు ప్రొవైడ్ చేస్తున్నారో లారీల కొరత ఉందంటున్నారు. దాంతోపాటు మీరు పెట్టిన దాన్ని అక్కడ మిల్లులో దిగుమతి కావట్లేదు. సరైన టైంలో మీకు మిల్లు అలాట్మెంట్ లేక అక్కడ దిగుమతి కావట్లేదు. ఇక్కడ రైతులు పడిగాపులు కారుస్తున్నారు కళాలలో. మరి ఈ సమస్య పైదాధికారుల దృష్టికి తీసుకుపోయారా? మరి ఎలా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు మన లారీ అయినప్పుడల్లా మేము సార్ డిసిఎస్ డీసీ ఒక మెసేజ్ పెడుతున్నాం, చేస్తున్నాను. మెయిన్ మాకు లారీ ప్రాబ్లం సార్. లారీగా అందుబాటు లేకనే తొందరగా గంటలు కావట్లేవు. ఎప్పటికీ లేకపోతే అయ్యేదే మాకు మామూలుగా సబ్సిడీ. మిల్లులు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మిల్లులు ఇబ్బంది అంటే అక్కడ కొంతమంది అక్కడ లారీలు ఎక్కువ వల్ల వాళ్ళ సీరియల్ ఉంటాయి కదా సార్. వాళ్ళ సీరియల్ ఎక్కువ వల్ల కొంచెం లేట్ అవుతుంది. కొంతమందికి చాలా వరకు ఇబ్బంది ఏమట్లేదు సార్. ఇబ్బంది కాకపోతే కొన్ని మేము ఏ గ్రేడ్ అంతా వాళ్ళు బి గ్రేడ్ తీసుకుంటారు. అది ఒకటి తేడా. తేమ శాతం ఎంత ఉండాలి? 17% సార్. 17%. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలీలు కానీ అవి సకాలంలో ఇస్తలేమని అంటున్నారు. టార్పాలీలు ఇస్తున్నాం కానీ అయితే చాలా వరకు మేము మొదటి నుంచి మాకు సార్ మేము కాంటాక్ట్ ఉంటాయి కదా సార్. సప్లై ఎవరు సప్లై చేయాలి, రైతుకి ఎవరు ఇయ్యరు. కాకపోతే కాంటా మీకు కొనుగోలు ఉంటాయి సార్. కొన్ని తర్వాత బస్తాలు ఉంటాయి, బస్తాలు మేము కప్పుకుంటాం సార్. మార్కెటింగ్ శాఖ వాళ్ళు, ఏఎంసీ వాళ్ళు టార్పాలీలు కానీ రైతులకు సంబంధించిన పరికరాలు కానీ, టార్పాలీలు కానీ, సబ్సిడీ ఏమైనా ఉన్న పరికరాలు సకాలంలో అందిస్తలేరట. మీ సొసైటీ కూడా వాటికి అదొల్ల చొరవ చూస్తలేదట. మరి ఇది ఎక్కడ జాప్య జరుగుతుంది? లేదు సార్. మా ఏఎంసీ వాళ్ళు ఇచ్చారు. మాకు మొత్తం 50 ఇచ్చారు సార్. తల ఎన్ని మంచిగా 7 సెంటర్లకు ఈక్వల్గా మంచేసినాం. మీ కొనుగోలు సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని
రైతులు ఆ చేలలోనే తక్కువ ధరకు దళారులకు మధ్య ధరలకు ధాన్యం కొనుగోలు చేసుకుని ఇతర రాష్ట్రాలకు తరలిస్తురట. మరి దానిపై మీ నియంత్రణ, మీ నిర్వహణ సొసైటీ ఆధ్వర్యంలో సరిగా లేదంటున్నారు. మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది? అట్లేం కాదు సార్, చాలా వరకు మన దిక్కు కోతలు లేటుకు వచ్చినాయి. కొంతమంది అడ్వాన్స్గా ఇప్పుడు మాకు ఇటువంటి ఇప్పుడు ఉన్నాయి మాకు అన్ని కండిషన్లు ఆ కండిషన్లకు చేయలేక ఇప్పుడు తేమ శాతం కావాలి ఆరబోయాలి, ఇట్లా ఆరబోయడం వల్ల ఇల్లు వర్షం వస్తుంది అని ఇటువంటి శ్రమ చేయలేక వాళ్ళు బయట అనుకుంటున్నారు. మేము ఉపయోగం కాదు సార్ అది. మనకి ప్యాడీ క్లీనర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో ఉంటే అవి 7 సెంటర్లో 7 నిర్వహిస్తున్నారా? అంటే ఇప్పుడు ఒకటి మనకు సార్ ఇప్పుడు వెల్దేవిలా లేదు, ఈ మాయపడ లేదు సార్, మిగతా మాయ ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది కలుగుతున్నారు. వీళ్ళు రైతులు చేసి రైతు ట్రాక్టర్ ఫ్యాన్తో పెట్టుకుంటారు సార్, ట్రాక్టర్ ఫ్యాన్తో పెట్టుకుంటారు ట్రాక్టర్ తోటి. మరి వాళ్ళకు ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేయాలి కదా? అక్కడ చేసినాం సార్, మార్కెట్ నుంచి చేసినాం. అక్కడ కూడా లేవు తెచ్చినాం. మీ మార్కెట్ కూడా తీసుకొచ్చాం. మిగతా మా సొసైటీ తరపునే 5 ఉన్నాయి సార్. అక్కడ మార్కెట్లో కూడా తీసుకొచ్చినాం 6 ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ వస్తున్నాం కొంత మంచిగా చేస్తున్నాం సార్, ఏం లేదమ్మా. ఈ మీరు కొనుగోలు సెంటర్లలో ఇప్పుడు కల్లాలు అయిపోయి అంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది వ్యక్తులు ఆ ధాన్యం ప్రైవేట్ వ్యక్తులే కొనుగోలు చేస్తున్నారట. అది మా రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. మరి అది ఏ విధంగా అది మీ రైతులు కాగా వేరే కాలం ఎక్కడ పర్చేజ్ చేయలేదు సార్ ఇంతవరకు. మీ బట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు సార్. అటువంటి మాకు ఎక్కడ అడగాలి, ఎటువంటి మీకు చేయకూడదు. అటువంటి మాకు చేయడం మా దగ్గర మేము చేయలేము సార్. అది మీకు ఎంత ధాన్యాన్ని సేకరిస్తుంది సొసైటీ 7 సెంటర్లలో? 7 సెంటర్లు అంటే దానికి ఒకసారి పోయినసారి 50,000 బస్తాలు అయినాయి సార్, 50,000 బస్తాలు అయినాయి. అందుకని ముందు 1,30,000 బస్తాలు అయినాయి ఖరీఫ్లో. రబ్బీలో మొన్ననే 50,000 అయినాయి సార్. అంతే రబ్బీలో 1,30,000 అయినాయి సార్ బ్యాగ్స్. ఇప్పుడు మొన్నకి ఇప్పటికి ఇప్పటివరకు అంటే మాది ఇప్పటికి 37,000 అయింది సార్. టోటల్ 37,000 అయింది సార్. 37,000 అయింది ఇప్పటి వరకు అన్ని సెంటర్లు కలుపుకొని 37,000 బ్యాగ్స్. సరే, ఈ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఆ రైతుల దాన్ని 6 కాలాలకు పండించిన రైతు కన్నీరే మిగులుతుంది. వారు తడుస్తూ తేమ ఉందని, పుల్లు ఉందని ఆ కోత కూస్తున్నా అంటున్నారు. వారికి టార్పాలిని సకాలం ఇస్తలేమంటున్నారు. మరి ఇది ఇంకా ఇప్పుడు నెల కావస్తుంది సెంటర్లు ఓపెన్ చేసి, ఇంకా ధాన్యం కళ్ళాలని ఉంది. మే స్టార్టింగ్కి వచ్చింది. మరి ఎక్కడ ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి? ఎందుకు జాప్యాలు? ఇబ్బంది అంటే కొన్ని రోజుల దాకా తేమ రాలేదు సార్. కొన్ని పైసలు ఆరలేదు. ఆరిన తర్వాత ఇక మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన కానీ మాత్రం మేము స్టార్ట్ చేసి 15 తారీఖు సార్ మన అన్ని స్టార్ట్ చేసి అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తున్నాయి. మధ్యలో కొన్ని తేమ రాక అయిపోయింది సార్ కొన్ని సెంటర్లు. ఇది రబీ కాలమే కదా సార్. ఇప్పుడు అధిక వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. అవి వచ్చిన కానీ మళ్ళీ లారీలు రావట్లేదు సార్. లారీలు ప్రాబ్లం ఉంది. ఇలా వస్తే రాజు 2 రోజులు వస్తుంది. మళ్ళీ ట్రాక్టర్ ఒకటే ఎక్కడ లారీ పైన లారీ దింతే మళ్ళీ పంపుతా ఉంటుంది. మాకు ఇక్కడ రైతులు మాకు ప్రధానంగా వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు సొసైటీ నుంచి కానీ చైర్మన్ కానీ అందుబాటులో ఉండలేరు అంటున్నారు. మాకు అందుబాటులో వస్తలేరు, మాకు కూడా ఎవరు చెప్పుకోవాలి, మా రైతు అనే వాడిని చిన్న చూపు చూస్తున్నారు అంటున్నారు. అటువంటి 10 సార్లు మేము వస్తున్నాడు వచ్చిపోతున్నాడు. మన 7 సెంటర్లు తిరుగుతున్నాడు, 7 సెంటర్లు తిరుగుతున్నాడు, వచ్చిపోతున్నాడు సార్. మా చైర్మన్ సార్ కూడా వచ్చిపోతున్నాడు. మొన్న కూడా వచ్చిపోయింది. మొన్న కూడా వచ్చిపోయింది. నిన్న రాలంతే మొన్న వచ్చిపోయింది. సొసైటీ ఆధ్వర్యంలో సభ్యతల సంఖ్య ఎంత ఉంది? 45,000 ఉన్నాయి సార్ మొత్తం టోటల్. మాకు 90 విలేజెస్ సార్, 19 గ్రామాలు అంత ఉంటాయి, 45 ఉంటాయి. మీకు 2 లక్షల రుణమాఫీ ఎంత జరిగింది? 4 కోట్లు వచ్చింది సార్. ఎంతమంది జరిగింది? ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులు? ఎంతమంది ఉన్నారు? 11 మంది, మొత్తం 11 మంది సార్. మాకు 750 మందికి వచ్చింది. ఇంకా 350 మంది రావాలి మాకు. మరి కాని వాళ్ళు కూడా మొరపెట్టుకుంటున్నారు. మరి అయ్యే అవకాశం ఉందా? ఉంటే మీరు అధిక సొసైటీ ఆధ్వర్యం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పై అధికారులు సూచన చేశారా? చేసినాం సార్. ఇంతమందికి మాకు రాలేదు కానీ చెప్పినాం. మాకు 1100 మంది రావాలి సార్ యాక్చువల్ లోను. అది మావి 6 కోట్ల చెల్లి రావాలి సార్. 4 కోట్లు వచ్చింది. ఇంకా 350 మంది రావాలి లోను. అయిన మళ్ళీ 2 సార్లు అయింది సార్. ఇప్పుడు అయినా కూడా కానుక అసలు మొత్తం కాలేదు. మరి ఇట్లా కాని వాళ్ళ రైతులది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ పైన ఎట్లాంటి మీరు దృష్టి పెట్టి ఇట్లా చెప్పినాం సార్. అందరికి మీరు చెప్పినాము. ఇట్లా చాలా త్వరత దృష్టి తీసుకుపోయాను. మరి వాళ్ళ నిర్ణయం కదా సార్, మన నిర్ణయం చేసే వాళ్ళుగా సార్. అయితే అన్ని పేర్లు ఆల్రెడీ చేసినాం. అంతమందికి పంపించాలి మీరు అందరికి రాలే. ఇట్లా బోనస్ అందుతుందా సార్? బోనస్ వస్తుంది సార్, అందరికి వచ్చింది. పోయినసారి మాకు మా తరపున పోయినసారి ఖరీఫ్లో కొట్టమడి తీలు ఇచ్చింది సార్. కొట్టమడి సెంటర్ ఇచ్చారు మాకు, అక్కడ చేసినాం. అక్కడ చాలా మంది అయిపోయినాయి. కొన్ని 2-3 రాలేదని చెప్పినంతవరకే అందరికి వచ్చినాయి. ఈ సొసైటీ బయలా నామ్స్ అనుకూలంగా పనిచేస్తుంది? నామ్స్ ప్రకారం సార్, వాళ్ళని నామ్స్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు ఎన్ని ఇస్తున్నారు? అది ఎట్లా ఉంది నిర్వహణ? మేము సార్ దీర్ఘకాలిక రుణం ఇవ్వట్లేదు సార్. ప్రజెంట్ స్వల్పకాలిక రుణం ఇస్తున్నాం. ఎకరాన్ని 40,000 ఇస్తాం సార్. ఎక్కువ 1,50,000. ఎంత పోను 1,50,000. తక్కువలో ఎకరాన్ని 45,000 ఇస్తాం సార్. మేము ఇప్పుడు 6 కోట్ల చెల్లు ఉంది సార్ మాది. ఎంత రేట్ ఆఫ్ 7% ఇంట్రెస్ట్.
ఇప్పుడు ఇన్ టైంలో కడితే వాళ్ళకు సెంట్రల్ రిబేట్ వస్తుందా? 3% 4% రిబేట్ వస్తుంది, 3% వడ్డే పడుతుంది. మరి దీర్ఘకాలికంలో అన్ని సొసైటీలు అందిస్తున్నాయి, మీ సొసైటీ ఎందుకు వెనకబడిపోయింది? దీర్ఘకాలికంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇప్పుడు మా మోత్కూరు బ్రాంచ్ సార్, మోత్కూరు 4 సొసైటీలు ఉన్నాయి సార్, ఎవరికి లేదు. అంటే ఎల్టీ కలెక్షన్ బాగా కావట్లేదు సార్. ఎల్టీ పాత ఎన్నో సార్, ఒకటి 95 తీసుకున్నప్పుడు ఉన్నాయి, ఇంతవరకు అన్ని సొసైటీలు కూడా అన్ని సొసైటీలు కూడా వారి యొక్క నిర్వహణ ఎట్లుందంటే పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎల్టీ లోన్లు ఇస్తున్నారు. మరి మీ సొసైటీ ఎందుకు వెనకబడిపోయింది? దీనికి కారణాలు ఏంది? అంటే సార్ ఇప్పుడు సార్ మాకు అది ఎల్టీ కలెక్షన్ కాకనే లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పాత తీసుకుని 95 తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తను చచ్చిపోయారు, తాను చచ్చిపోయారు, మానవులు ఉండరు. అంత వాళ్ళ భూమి కూడా బుక్లు వచ్చినాక వేరే వాళ్ళ భూమి చేసుకోరు. అంటే మేము చర్య తీసుకుంటాం కానీ కొంత కలెక్షన్ లేని మూలంగా మాకు ఇవ్వట్లే సార్. ఈ సొసైటీలు ఉండేదే రైతుల కోసం. రైతులు పండించే పంటలకు మద్దతు ధర విషయంలో కానీ, పంటల దిగుబడి ప్రోత్సాహకాలు కానీ, పాడి పరిశ్రమను పెంపొందించడంలో ఈ సొసైటీలో నిర్వహణే దానికి అనుసంధానం. కాబట్టి సొసైటీ దీర్ఘకాలిక లోన్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇక చెప్తే సార్ మాకు అక్కడ రికవరీ పర్సెంట్ తక్కువ ఉంది, ఇవ్వట్లేదు సార్. అది ఎల్టీ కలెక్షన్ కాకనే మాకు ఇవ్వట్లేదు మన డీసీసీ బ్రాంచ్ వాళ్ళు. సో ఇది రాష్ట్రంలో 906 సొసైటీలు ఉన్నాయి, 9 డీసీసీబీలు ఉన్నాయి. వీటి పరిధిలో కేంద్రం సాయం కానీ రాష్ట్ర సాయాలు కానీ నాబార్డు ఆధ్వర్యంలో ఎలాంటి నిధులు వస్తున్నాయి? వీటిని ఎలా ఖర్చు చేస్తున్నారు? ఆదాయం ఎంత, అప్పు ఎంత? ఇప్పుడు మేము ఆదాయం అంటే ఇప్పుడు మాకు పోయినసారి సార్ మాకు నాబార్డు ద్వారానే మాకు మా సొసైటీ చూసారు సార్, పక్కన కూడా ఉంది, అది నాబార్డు ద్వారా మాకు లోన్ తీసుకున్నాం సార్. మాకు కూడా మీకు పెట్రోల్ బంక్ కూడా మాకు ఉంది, అది కూడా మా రన్నింగ్ అవుతుంది. గోల్డ్ లోన్ తీసుకుని మాకు మంచి సాయం అందిస్తారు నాబార్డు ద్వారా వస్తుంది. రైతులకు అంటే ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో వాళ్ళకు సబ్సిడీ ఎరువులు అందించడంలో కానీ, జిలుగు కానీ, పచ్చి రొట్ట కానీ, వాళ్ళకు రైతులకు పెట్టుబడికి రైతులు సాగు చేసే విధానంలో మార్పులు, పంట మార్పిడి విషయంలో, భూసార పరీక్షల విషయంలో మీరు సొసైటీ ఆధ్వర్యంలో ఎలాంటి అవగాహన చదువులు నిర్వహిస్తారో అది నిర్వహిస్తే రైతు మీరు చెప్తున్నాను సార్. ఇప్పుడు మేము అది జీలుగు వేసుకుంటే, రేపు పచ్చి రొట్టె వేసుకుంటే రేపు మంచి ఎరువులు లేకుండా పని నడుస్తుంది. కాబట్టి ఈ రొట్టె జీలుగులు వస్తాయి, మరి ఇవి వస్తాయని చెప్పారు. ఎవరు ఫోన్ చేసినా ఆర్డర్ పెట్టినా వస్తాయని చెప్పారు. పొద్దున మాట్లాడినా ఎవరితోటి పచ్చి రొట్టె వేస్తే రైతులు చెప్తున్నాను సార్. ప్రతి సంవత్సరం మాకు వస్తున్నాను, మేము అమ్ముతుంటాం. ఎరువులు అమ్ముతాం, విత్తనాలు అమ్ముతాం, తర్వాత ఇప్పుడు ఈ ప్యాడ్ పెక్కులు ఉంటాయి, ఇవి కూడా అమ్ముతాం సార్, ప్రతి అమ్ముతాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో 2020లోనే సహకార సొసైటీలు ప్రతి గ్రామానికి విస్తరించాలి, రైతులకు చేదోడు వాదుగా అందగా ఉండాలనేది ప్రతిపాదన తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాలు అమలు చేసినాయి. ఇక్కడ గత ప్రభుత్వంలో ఇక్కడ ఆ సొసైటీలు ఏర్పాటు జరగలేదు, రైతులకు అందుబాటు రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అందుతున్నాయా? మరి అందితే ఎలాంటి? అంతేనా సార్. ఇప్పుడు సొసైటీ నిర్వహణ చేయాలంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరుకునే తగ్గించారు. ఇద్దరుకున్న వల్ల మళ్ళీ మాకు అక్కడ మళ్ళీ వేరే సొసైటీ కావాలంటే కొంతమంది వద్దంటారు సార్. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏం కట్టలేదు. మేము అన్ని మాకు మా సొసైటీకి 19 గ్రామాలు, 19 గ్రామ పంచాయతీలే, అందరినీ మేము ఇస్తూనే ఉన్నాం. వాళ్ళ సొసైటీ పెట్టాలి, మళ్ళీ దానికి వేరే ఆఫీస్ కానీ కొనాలి కదా సార్, అన్నీ కావాలి. చాలా వరకు వద్దనే అనుకుంటున్నారు సార్ సొసైటీలు. దీనివల్ల నష్టం, పెట్రోల్ నష్టం. ఇప్పుడు మేము అన్నీ ఇస్తున్నాం కదా, అక్కడ సొసైటీ మరి వేరే సొసైటీ మారితే మళ్ళీ బిల్డింగ్ కావాలి, స్టాఫ్ కావాలి, అన్నీ కావాలి కదా సార్. అది కిరాయి అన్నీ కావాలి, మళ్ళీ అన్ని ఖర్చు మళ్ళీ వెళ్ళాలి కదా సార్. అంతా రావాలి కదా అన్ని దిగుబడి ఇట్లా అటువంటి ఖర్చు చేయాలి. అది తీస్తే మళ్ళీ అప్పలే మళ్ళీ నష్టపోతుంది సొసైటీ. మీ సొసైటీకి వెళ్ళి రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్లు ఎన్ని నిర్మించారు? వాటి కెపాసిటీ ఎంత? మాది 500 టన్నుల కెపాసిటీ సార్. అంటే మేమైతే దీనికి గోదాం దానికోసం నిర్మించారు, ఫెక్టరీ కోసం మనం కట్టారు సార్. లోన్ తీసుకొని కట్టిస్తున్నాం పక్క. దానికి రెంట్కి ఇస్తూ కిరాకి ఇచ్చాం సార్. అది ఇప్పుడు అంటే మీ సొసైటీలో ఉద్యోగస్తులకు కోసం జీవో 46, 36, 44 ఆ 44 జీవో నెంబర్ ప్రకారం రిటైర్ అయిన కంట్రిబ్యూషన్ కానీ బెనిఫిట్స్ కానీ సకాలంలో అంతలేమంటున్నారు. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మీరు ప్రభుత్వాలకు ఏమైనా తీసుకుపోయారా? జీవో అయితే మా దిక్కైతే ఎవరు రిటైర్మెంట్ కాలేదు సార్, ఇంకా కాలేదు. మాకు ఇంకా 5 years 6 years ఉన్నది సార్. అంటే మీ జీవో నెంబర్ 44 అనుకూలంగానే అనుకూలంగా మాకు ఉన్నాయి సార్. అన్ని అలానే జరగాలని అంటారా సొసైటీ అని? గట్టే జరగాలి. అంటే కొన్ని మేము ఉన్నాయి కానీ వేరే దిక్కులో కొన్ని ఎక్కువ సాలరీస్ ఉన్నాయి, దీనివల్ల నష్టపోతారు కొంతమంది. అక్కడ సీనియర్ జనరల్ మాకైతే ఈ ప్రకారం మంచిగా ఉంది సార్. 44 జీవో ప్రకారం గ్రాడ్యుయేట్ ఇట్లా పెంచుతాయి, ఏం పెంచుతా తెలియదు మరి మా సమస్యలు. ఇంకా మీరు సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు? రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంది సొసైటీ? ప్రతి సంవత్సరం మేము 3 monthsకి ఒకసారి ఎంసీ మీటింగ్ పెట్టుకుంటాం, మేనేజ్ కమిటీ పెట్టుకుంటాం. వాటిలోకి వస్తే జీబీ పెడతాం.
జనరల్ బాడీ మీటింగ్లో పాలక వర్గంతో పాటు రైతులు ఉంటారు. ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు అంటే రైతులు పండించే ఇప్పుడు పంట మార్పిడి విషయంలో ప్రోత్సాహకాలు కానీ, అంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడకుండా ఫెర్టిలైజర్ వాడుతున్నారు, దానివల్ల భూసారం తగ్గిపోతున్నది, పంటల్లో అంటే కాలుష్యం పెరిగిపోతున్నది. వీటిని తగ్గించడానికి కృత్రిమ ఎరువులు వాడకానికి రైతులకు ఎలాంటి ప్రోత్సాహాలు కల్పిస్తుంది? నేను చెప్తున్నా సార్, పచ్చి రొట్టె వేసుకోవాలని, ఎకరానికి ఎక్కువ యూరియా బస్తాలు వాడొద్దని రైతులకు మేము చెప్తున్నాం. తర్వాత జనరల్ బాడీని కూడా రైతులు కూడా అడిగితే మా చైర్మన్ గారు మా పాలకులు అందరికి మేము చెప్తున్నాం సార్. అందరికీ రైతులకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్తాం ప్రతి జీవికి. ఈ రైతులు వరి కోతలు అయిపోయిన తర్వాత కొయ్యకాల నిప్పు పెడుతున్నారు సార్, దానివల్ల భూసారం తగ్గిపోతుంది, వాయు కాలుష్యం పెరిగిపోతున్నది, దాంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మ క్రిములు కూడా నశించిపోతున్నాయి. దానివల్ల పంట దిగుబడి రావట్లేదు, రైతులకి లాస్ అవుతున్నది, అన్నింటిలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీ సొసైటీకి వెళ్ళి రైతుల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తే మీరు ఎలాంటి సూచన సలహా ఇస్తుంది సొసైటీ? అంటే ఈ విషయంలో మాత్రం మరి మేము ఎప్పుడు సలహా చేయలేదు సార్. చెప్తాను ఇది కాలు పెట్టు కొయ్యకాలు తలపెట్టడం వల్ల చెప్పలేదు. మామూలుగా మీ బాధ్యత సార్ అది. అంటే అది మాకు దాని గురించి చెప్పలేదు సార్. మేమైతే కాలు పెట్టడం మేము చెప్పాలి చెప్తున్నాం. ఇప్పటి నుంచి చెప్తాం ఇక రేపు నుంచి. కాకపోతే మళ్ళీ జీబీ అయితే మాకు జూన్లో ఒకటి చెప్పేస్తాం ఆ విషయాలన్నీ. ఇప్పుడు రైతులు అంటే కోతుల గ్రామాలలో ప్రజలు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కోతుల బెడత బాగుంది అంటున్నారు. ఆ కోతుల బెడతల వల్ల పంటలు ఏ పంట వేసినా కూడా దక్కట్లేదని రైతులు మొరపెట్టుకుంటున్నారు. మీరు సొసైటీకి వెళ్ళి పాలక వర్గం రైతులు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? నిర్ణయాలు తీసుకుంటే అధికారుల దృష్టికి కానీ గవర్నమెంట్ తీసుకుపోయారా? ఎలా పరిష్కరిస్తుంది సొసైటీ? చెప్పినా సార్. ఇప్పుడు మొన్న మీటింగ్లో ఆ సమస్య వచ్చింది సార్. జనరల్ చేస్తే మరి ఆ కొత్తలు కూడా పట్టుకపోయి ఉపాయం చేయాలని కార్యవర్గం కూడా నిర్ణయించారు. మా కమిటీ సభ్యులు కూడా అనుకున్నారు సార్. రైతులు చెప్పారు అడిగారు. అడిగితే మీ దృష్టి తీసుకుపోతామని చైర్మన్ గారు చెప్పి మాట్లాడారు సార్. సార్ మీరు ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు అంటే మీ ధాన్య సేకరణ ఎప్పటిలోగా అయిపోతే రైతులకు ఎప్పటి వరకు వాళ్ళకి ఈ న్యాయం జరుగుతుంది? ఫస్ట్ వరకు అవుతుంది సార్. మళ్ళీ ఈ మంత్ మొత్తం ఉంటుంది సార్. మే మొత్తం ఉంటుంది. మే వరకు అయిపోయి లాస్ట్ వరకు అవుతుంది సార్ అనుకున్నాం. మరి అకాల వర్షాలు వస్తున్నాయి సార్, మరి వారికి టార్పాలిన్ల ఇబ్బంది కానీ వారి ధాన్యం తడిచిపోతున్నది, మరి దీనివల్ల రైతులకు లాస్ అవుతుంది కదా, మరి ఎందుకు తొందరగా అక్కడ దిగుమతి కావట్లేదు? దాని ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వం కలెక్టర్ తీసుకుపోయి సమస్య పరిష్కరించవచ్చు కదా? చెప్తున్నా సార్. అందుకే మేము సార్ చెప్తున్నాను. అక్కడక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు మేము తీసుకొచ్చిన ఇప్పుడు రైతు పండించిన పంట ఒకెత్తు అయితే అమ్ముకోవడానికి నానా వ్యవస్థలు పడుతుంది రైతు. దీనిపై ఎవరు అధికారులు కానీ ఎవరు కానీ దృష్టి పెట్టలేరు. మేము పండించిన దాంట్లో 2-3 నెలలు కళ్ళాలనే పండాల్సి వస్తుందని అంటున్నారు. అంటే దానికి మరి మేమైతే అన్ని ముఖ్యంగా మెయిన్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమే సార్. వేరే ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మాది ఇక్కడైనా ఈ మల్లెపూడైనా జానకపురం అయినా మాకు మోత్కుమిల్లి ఆర్డర్ పెట్టారు సార్. ఆ ఆర్డర్ మొన్న పోయింది దారి, అది వస్తేనే ఇస్తాను కాకుండా అదే రావాలి మీకు అడిగి మళ్ళీ మాకు ఇంకా వేరే ఎక్స్ట్రా చేయలేమంటాడు. అక్కడ 4 దీనికన్నా ముందు 3 రోజుల నుంచి మిల్లు కాడ ఇంకా వేరే వాళ్ళ ఉంటాయి కదా సార్, వెహికల్ సీరియల్ రాలేకపోయింది. అది వచ్చేదాకా రైతులు కొంటారు. మాకు సమస్య ఉంది సార్. ఇది మొత్తం మెయిన్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమే సార్ మాకు. సార్ మీ సొసైటీలో ఉండే సిబ్బంది లోన్లు తీసుకోవడానికి కానీ ఏమైనా అంటే ఏమైనా సొసైటీకి వెళ్ళి వచ్చే సబ్సిడీలు కూడా ఏమైనా విత్తనాలు కానీ జిల్లు కానీ అవి తీసుకోవడానికి సకాలంలో అందుబాటులో ఉంటలేని అంటున్నారు రైతులు అంటున్నారు. మేము ఎందుకుంటున్నాం సార్, ఎప్పుడు ఉంటున్నాం సార్. మీకు అదే ప్రతిసారి మా సిబ్బంది ఉన్నారు, మేము ఉన్నాయి, ఎప్పుడు ఉంటాం, అందుబాటులో ఉంటాం సార్. ఏ టైం కూడా ఉంటాం. అందుకే ఇప్పుడు ఇవ్వండి ఎట్లా అవసరం ఉన్నాయి సార్ రైతులకు. రేపు ఈ జూన్లో అయిపోతే మరి జూన్లో మాకు స్టార్ట్ అవుతుంటుంది. మళ్ళీ అదే ప్రాబ్లం. జూన్లో రేపు ఇది ఈ మంత్ 5 తారీఖు వరకు మళ్ళీ సీడ్ వస్తుంది. సీడ్ అమ్మలే మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ పెట్టలేదు అమ్ముతూ ఉంటాం. అలా అందుబాటులో ఉంటుంది సార్. ఇక్కడ ఉండలేము. ఫైనల్గా సార్ రైతులకు ఏం చెప్తారు సొసైటీకి వెళ్ళి ఎలాంటి ఏంటి అని? ఇప్పుడు అంటే ఎరువులు కానీ విత్తనాలు జీలుక బస్తాలు అన్నీ ఇస్తాం సార్. మేము అన్నీ ఇస్తూనే ఉన్నాం. మనం ఇవాళ మాట్లాడినది ఏ గారితో ఈ వారంలో 5 తారీఖు వారం వస్తాయని చెప్పండి. జీలుక బస్తాలు సబ్సిడీతో జీరో వస్తాయి సార్. పట్టాలు ఫ్రీగా ఇవ్వాలి రైతులకు, కానీ 1500 ఒకటి చొప్పున అమ్ముకుంటారు అని తెలిసింది. మాకు రాలేదు సార్. మేము అటువంటి ఇవ్వలేదు సార్. మేము ఏఎంసీ వాళ్ళు తెచ్చినాం, వీళ్ళకి ఇచ్చాం. అసలు మేము ఎవరికి అమ్మలేదు సార్. మేము పట్టాలు అదే ఉట్టి ఆరోపణ. మేము ఎవరికి అవ్వలేదు. మీరు ఇక్కడ తెలుసుకున్నా పర్వాలేదు, ఎవరైతే తెలుసుకున్నా పర్వాలేదు. మేము అట్లా మీ అమ్మను మీ దేని తెలియదు ఇంతలే ఏఎంసీ కానీ తెలుసుకున్నాము. వాళ్ళు ఇచ్చి వాళ్ళు అయిపోయినా ఆలోచిస్తాం మేము వాళ్ళకు. సార్ పంట మార్పిడి విషయంలో ఎలాంటి సదస్సులు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు సార్ రైతులకు? చెప్తున్నా సార్. అప్పుడప్పుడు అంటే ఇక మొన్న పోయినసారి పెట్టినాం సార్, ఒకసారి పెట్టినాం సార్. మన డీసీ బ్యాంకులో పెట్టారు. అందరం కలిసి చెప్పిన సార్ రైతులకు, ఇట్లా మార్పిడి చేస్తే మీరు పైసలు వేసిన పంట వేయకుండా మళ్ళీ పంట మార్చుకుంటే మీకు లాభం ఉంటుంది, దిగుబడికి వస్తుంది చెప్పుకుంటున్నాం సార్ రైతులకు. అంటే ఎలాంటి పంటలు వేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఈ విలేజ్లలో కూడా పశువు పోషణ మొత్తం తగ్గుతుంది సార్. దాని ద్వారా కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రైతులకు పశు పోషణ పైన మీరు ఎలాంటి అవగాహన సూచనలు కల్పిస్తున్నారు? పశు పోస్తున్నాను సార్. పశు పోసినట్టు మనం ఎడ్లు బర్రెలు కొంటేనే మీకు మరి రేపు పేడ మంచిగా ఉంటుంది, రేపు అది వాడి పేడ గిట్ట మీకు మంచిగా ఉపయోగపడుతుంది, పంట పొలాలని చెప్తున్నాం సార్. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఓపికలే, రైతులు కూడా సార్ ఇప్పుడు వాటి బర్రెల గొర్రెల మేపి ఓపికలేక కూడా ఉన్నాయి కూడా అమ్ముకుంటారు సార్ వాళ్ళు. అంటే మీరు వాటిపైన ఎలాంటి లోన్లు ఏమన్నా ఇస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మేము డైరీకి మా బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు సార్, డీసీ బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు సార్, కోఆపరేటివ్ బ్యాంకు సీసీ బ్యాంకులు ఇస్తారు. మేమైతే సొసైటీ ద్వారా ఏమి ఇవ్వట్లేదు సార్. వీళ్ళు చెప్తున్నాం మేము రికమెండ్ చేస్తున్నాం వాళ్ళకు ఇవ్వమని, వాళ్ళే ఇస్తారు సార్. డైరీ షీప్ వాళ్ళు ఇస్తారు. ఈ రైతులకు దిగుమతి అంటే లోడ్ సరే తొందరగా రాకుండా ఇబ్బంది పడుతున్నారు సార్ రైతులు. మరి ఆ మిల్లర్లతో ఏమని మాట్లాడతారు? అదే ముఖ్యంగా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మనుషులేక సార్ దింపేది. అయితే రోడ్డు ఎన్ని లారీలు దింపుతారు ఏం చేద్దాం, మేము కనీసం 10-15 లారీలు దింపుతున్నారు మా లారీలో. కొంతమంది కెపాసిటీ బట్టి కొన్ని మిల్లల్లో ఎక్కువ సంఖ్య ఉంది లేవరు, కొన్ని తక్కువ ఉంది సార్. తక్కువ కంటే డిలే అవుతుంది సార్ వాళ్ళకి కూడా. అంటే రైతులు మనసులు అంటారా? కాదు దింపేటప్పుడు సార్, దింపుతందుకు అన్లోడ్ చేస్తున్నందుకు లేబర్ వీలుగా డౌన్లోడ్ చేస్తున్నందుకు సమస్య దింపాలి, డైలీ దింపాలి కదా అని వాళ్ళు అంటారు. అది మాకు 2 సార్. ఇక్కడ మా ఏడిట్లో 5 సెంటర్లకేమో గట్టిసింగారం మిల్లు, 2 సెంటర్లకేమో మోత్కూరు మిల్లు. 7 సెంటర్లకు 2 మిల్లులు అంటే 5 ఎక్కడ సార్? ఇంకా ఎక్కువ సార్ ఇక్కడ. మా 5 అంటే ఇంక వేరే సొసైటీ కూడా వస్తున్నాయి మిల్లుకు, చాలా ఉంటాయి, ఒకటి సరిపోదు. ఓకే సార్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.